న్యూస్ యాంకర్ స్వేచ్ఛ ఎందుకు చనిపోయింది? కారణాలు అవేనా? తెలుగు ఎలక్ట్రానిక్ మీడియాకు స్వేచ్ఛ ఓటార్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం న్యూస్ ప్రెజెంటర్ గా మాత్రమే కాకుండా మహిళా జర్నలిస్ట్ గా ఆమె ఎన్నో అద్భుతమైన కథనాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ఓ ప్రముఖ ఛానల్లో తన కెరీర్ మొదలుపెట్టిన ఆమె అంచెలంచెలుగా ఎదిగి ఇక్కడి దాకా చేరుకున్నారు. ప్రస్తుతం ఆమె TUWJలో రాష్ట్ర స్థాయి కార్యదర్శిగా కొనసాగుతున్నారు. స్వేచ్ఛ, ధైర్యం ఎక్కువగా ఉన్న మహిళా జర్నలిస్ట్. ముక్కుసూటితత్వం ఆమె సొంతం. ప్రజల అభిప్రాయాన్ని స్పష్టంగా వ్యక్తం చేసే నైజం ఆమెదే. అదే ఆమెను జర్నలిస్ట్ లోకంలో ప్రత్యేకంగా నిలిపిందే. ఓ ప్రముఖ ఛానల్లో తన కెరీర్ మొదలుపెట్టారు. ప్రారంభంలోనే తనకున్న దూకుడుతో అంచెలంచెలుగా ఎదిగారు. కీలక దశకు చేరుకుంటుందనగా ఆ ఛానల్లో పనిచేసే పెద్ద వ్యక్తి ఆమెను ఇబ్బంది పెట్టాడు. దీంతో అందులో నుంచి ఆమె బయటకు వచ్చింది. ఆ తర్వాత ఇతర ఛానళ్లలో వివిధ స్థానాల్లో పనిచేస్తుంది. తన పనిచేసిన ప్రతి ఛానల్లోనూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది స్వేచ్ఛ. ముఖ్యంగా మానవీయ కథనాలను ప్రజెంట్ చేయడంలో ఆమె తర్వాతే ఎవ్వరైనా. స్వతంత్ర భావాచారం, సమస్యలకు ఎదురొడ్డి పోరాడే నైజం స్వేచ్ఛదే. నాడు తెలంగాణ ఉద్యమంలో కూడా మహిళా జర్నలిస్ట్ గా ఆమె ముందు వరుసలో ఉండి పోరాడారు. ఎంతో మందికి ధైర్యం చెప్పారు. అయితే అటువంటి స్వేచ్ఛ ఉన్నట్టుండి చనిపోవడాన్ని ఎవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఆమె ఆత్మహత్య చేసుకుందా, లేక ఎవరైనా దారుణానికి పాల్పడి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది. స్వేచ్ఛకి ఒక కూతురుంది. ఆమె పాఠశాలకు వెళ్తుంది. చిక్కడపల్లిలోని జవహర్ నగర్ ప్రాంతంలో ఓ బహుళ అంతస్తులో స్వేచ్ఛ తన కూతురితో కలిసి ఉంటుంది. అయితే దీనిని ఆత్మహత్య అని చెబుతున్నప్పటికీ పోలీసులు మాత్రం అనుమానాస్పద మరణంగా పేర్కొంటూ కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. స్వేచ్ఛ తను నివాసం ఉంటున్న ఫ్లాట్ లో ఉరివేసుకుందని, లుంగిని మెడకు బిగించుకుని ఈ దారుణానికి పాల్పడిందని స్థానికులు అంటున్నారు. పోలీసులు దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఇక స్వేచ్ఛ వ్యక్తిగత జీవితానికి వస్తే ఆమె సరిగా 5 సంవత్సరాల క్రితం తన భర్త నుంచి విడాకులు తీసుకున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఆమె తన స్నేహితులతో కలిసి ఉంటున్నట్టు తెలుస్తోంది. మొదటి భర్త ద్వారా కలిగిన కుమార్తెను పెంచుకుంటూ తన స్నేహితులతో కలిసి స్వేచ్ఛ ఉంటున్నట్టు తెలుస్తోంది. స్నేహితులతో ఏవైనా సమస్యలు వచ్చాయా, అందువల్లే ఆమె మరణించిందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్వేచ్ఛ తల్లిదండ్రులు రామ్నగర్ ప్రాంతంలో ఉంటున్నారు. వారు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు ఈ సంఘటన తెలుగు మీడియా రంగంలో దిగ్భ్రాంతికరంగా మారింది. స్వేచ్ఛ న్యూస్ ప్రెజెంటర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. అయితే ఆమె మరణం వెనుక ఎటువంటి కారణాలు ఉన్నాయనేది త్వరలో తెలుస్తోందని పోలీసులు చెబుతున్నారు. ఆమెతో ఉంటున్న ఆ స్నేహితుడు ఎవరు? అతని వల్ల ఆమెకు ఏవైనా ఇబ్బందులున్నాయా? ఆమె కన్ను మూయడానికి ముందు ఏదైనా జరిగిందా అనే ప్రశ్నలు ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతున్నాయి. పోలీసుల దర్యాప్తులో ఈ ప్రశ్నలకు ఎలాంటి సమాధానాలు లభిస్తాయో చూడాల్సి ఉంది.